మరి మీకు ఇంట్రెస్ట్ అయినా సీరియల్స్ చేయడం? ఆ! అంటే నేనేమనుకుంటున్నానంటే, అప్పుడు ఉన్న సిట్యుయేషన్ ఏంటి అనేది అప్పుడు డెసిషన్ దాన్ని బట్టి తీసుకున్నాము. ఓకే. ఓకే. సో, గో విత్ ఫ్లో. ఫ్లో యాహ్! అంతే. అన్నీ రావాలిగా స్క్రిప్టు, ఆ ఛానెల్ అన్నీ కలిసి రావాలి కదండీ. అంతే కాదులే, గో విత్ ద ఫ్లోనే కాదు. సార్ ఏది చెప్తే అది. ఆ! నిజమే. నిజమే. సార్ మన మంచికే. అప్పుడు అమ్మ ఉండేవారు, అమ్మ చెప్పేవారు. ఇప్పుడు సార్ ఉన్నారు. సో, అమ్మ, నాన్న లేని లోటు అంటే తీరుస్తున్నారు. అఫ్‌కోర్స్ అసలు నేను ఏం చెప్తారంటే, ఇప్పటికైనా ఎవరికైనా ఒక వైఫ్‌కి వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. నాకు హస్బెండ్, మదర్, ఫాదర్ అన్నీ మీరే సార్ అని చెప్తా. నేను ఎప్పుడు చెప్పిన ఆయనకి. ఏ విషయంలో అంటే ఆయన మిమ్మల్ని తక్కువగా చూడడం గానీ ఇలాంటివి ఏం అస్సలు లేదండి. ఎప్పుడు తక్కువగా చూడరు. ఆయన ఏదైనా డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ నాకు చెప్పి డెసిషన్ తీసుకుంటారు. అది గుడ్ థాట్ కదా. చిన్న పిల్ల తను ఏం చెప్పిద్ది అట్లా ఆయనకు ఉండదన్నమాట. నన్ను అడిగి తల్లి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చేద్దామా అని. డామినేషన్ ఏమి ఉండదు. డామినేషన్ అంటే ఈ మధ్య కాలంలో నిజం పర్లేదు. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మేము అబ్బాయిలము, మేము చెప్పినట్టు వినాలి, ఇది వీళ్ళకి ఇట్లా చేయాలి అని ఒక డామినేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈయనకి డామినేషన్ అంటే ఏంటంటే చిన్నపిల్ల తెలీదు, తనకి నేను చెప్పాలి అని ఉంటది కానీ నన్ను డామినేట్ చేయాలన్న ఒపీనియన్ మాత్రం లేదు ఈయనకి. ఏదైనా చెప్తున్నప్పుడు మీరు మాట్లాడితే సీరియస్ అవ్వడం అలాంటివి ఏమీ లేవా? కొంచెం కోపం ఎక్కువైంది. కోపం ఎక్కువ. కానీ నా కోసం చాలా తగ్గించుకున్నారు కోపం. అవునా? నేనేంటంటే ఏమైనా చిన్నగా అరిచినా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నేను బాధపడుతున్నాను, పాపం చాలా కోపం తగ్గించుకున్నారు ఆయన. అవునా? మరి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేరు కదా మీరు కూడా. ఆయన అస్సలు తట్టుకోలేరు. ఎవరు ఎక్కువ అలుగుతూ ఉంటారు? ఇద్దరం అడుగుతాం. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఎక్కువ అడిగేవాడిని, ఇప్పుడు ఈ పిల్ల ఎక్కువ అడుగుతుంది. అంతేగా, మన సైడ్ మాటలు పిల్లే. చిన్న పిల్లలు పిల్ల అని అంటామండి. ఈయన బాగా అలిగేవారు ఇంతకు ముందు, ఇప్పుడు ఆయన కొంచెం మాట వింటున్నారని నేను. అబ్బాయిలు అలగడం ఏంటండి? ప్రేమ అండి, ప్రేమతో అలిగేవాడిని. అమ్మాయిలు అలిగితే క్యూట్ గా ఉంటారని విన్నాను, కానీ అబ్బాయిలు కూడా అలుగుతారు. చాలా క్యూట్. ఈయనైతే నాకు బాగా క్యూట్ గా అనిపిస్తారు. అడిగేనా మాట్లాడు గంటలు. ఓహో అదే సంగతి. నేను ఇంకేంటి మాట్లాడలేదు, అలిగినా అనుకునేవాడిని. ఓహో క్యూట్గా ఉండేవాడిని. అవును. ఈయనకి ఎంత ఆనందం. సో అట్లా. సో అంటే మామూలుగా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నీకు ఒక గోల్ ఉండేదంట. ఇప్పుడంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, అప్పుడు అన్నారు కదా మొత్తం నాకు స్టడీస్ మీదకి డైవర్ట్ అయింది అని చెప్పి. ఆ మూమెంట్లో మీరేమనుకునే వాళ్ళు, మీ గోల్ ఏంటి, అప్పుడు డ్రీమ్ ఏముంది? అప్పుడు నేను ఐఏఎస్ అవుదాము, ప్రిపేర్ అవుదాం అనుకో. సేమ్ పించ్, కానీ అవ్వలేదే. చాలా బ్రెయిన్ ఉండాలి. నేనేమన్నా ఈయన ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు చేస్తావు అంటే నేను సపోర్ట్ చేస్తా కదరా. నేను సపోర్ట్ చేస్తా, కన్ఫర్మ్ గా నువ్వు చేస్తావా, ఓకే నేను సపోర్ట్ చేస్తా. పూజిత ప్లీజ్ చేయవా, ఐఏఎస్ అవ్వవా? అవ్వచ్చు కదా అంటే అనుకుంటున్నాము ఇప్పుడు. చక్కగా చదువు. అంటే ఇంత బ్రేవ్ గర్ల్, ఏదైనా సాధించగలం అన్న ఆలోచన ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కదా. సో చక్కగా చెయ్యొచ్చు. అప్పుడు ఐఏఎస్ అయ్యాక మళ్ళీ మంచిగా ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఓకే. సో మరి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా కొంచెం సహకరిస్తూ ఉంటారా? తన ఇష్టమే అండి, చదువుతానంటే అంతవరకు చదివిపిస్తాను. అట్లాగా ఫుల్ఫిల్ చేయడానికి మనం ఎవరం, తనకి ఇంట్రెస్ట్ ఉండాలి, సపోర్ట్ కూడా చేయాలి కదా. సపోర్ట్ 100% సపోర్ట్. ఇప్పుడు తను మ్యాక్సిమం అయిపోయి వచ్చింది, డిగ్రీ ఫైనల్ ఇయర్. నెక్స్ట్ తను ఏం చదువుతానంటే అది అంతే. ఆయన సపోర్ట్ చేయడమే కాకుండా స్టడీస్ లో హెల్ప్ చేస్తారు అన్నమాట. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ బాగా చెప్తారు. అవునా? ఓకే, ఇప్పుడు నన్ను అడగొద్దే. ఓకే. సో అక్కడ నుంచి డౌట్స్ క్లారిఫై చేసుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసి వస్తూ ఉంటావు. ఇప్పుడు కూడా గుడ్ స్టూడెంటేనా, ఏమైనా మారిందా? చాలా మంచి స్టూడెంట్ అండి, బాగా చదివిద్ది, చాలా బాగా చదివి. అయితే అయిపోతుంది తన ఐఏఎస్. చాలా షార్ప్. ఒకటే చెప్పనా పూజిత, ఒక మంచి లైఫ్ వచ్చింది మీకు. అంటే ఎవరి లేని లోటు కూడా తీరుస్తున్నారు అంటే హస్బెండ్ సపోర్ట్ మెయిన్ ఉండాలి. ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు చక్కగా మీరు ఏమనుకోవాలనుకుంటున్నారో అవన్నీ అయిపోండి. అయిపోతే పైనుంచి అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు మీ వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఐఏఎస్ హస్బెండ్ అంటే ఏం చెప్పు, ఇంకా కావాల్సింది.
కాబోయే ఐఏఎస్ పూజిత అని చెప్పి పెడతాను నేను. నేను అంటాను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను సార్, ఇట్లా నేను చదువుదాం అనుకుంటున్నా అంటే అవును ఎన్ని రోజులు సురేంద్ర కుమార్ వాళ్ళ వైఫ్ పూజిత అని చెప్తావు, నేను ఐఏఎస్ వాళ్ళ హస్బెండ్ అని నేను చెప్పుకుంటాను బాబు అని. లేదు, నేనేమో నర్మదా వాళ్ళ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, నర్మదాని చేయాలి. ఆ నర్మదా ట్యాగ్ ఇచ్చింది కూడా నాకు. అవును. సో పూజిత, స్వీట్స్ ఉన్నాయి రెడీగా, స్వీట్ అసెంబ్లీలోవి. టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పి, ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటే అంత స్వీట్ మెమరీ చెప్పాలి. ఉట్టి స్వీట్ మెమరీస్ కాదు, బాగా మోస్ట్ స్వీట్ మెమరీ. ఓకే ఓకే. కొంచెం తక్కువ స్వీట్ ఉంటే బాగుండు. జెన్యూన్గా స్వీట్ అంటే స్వీట్ లేకుండా ఉండదు. బాగుందండి, చాలా బాగుంది స్వీట్. ఇప్పుడు మా ఆవిడతో నా స్వీట్ మెమరీ చెప్పాలి అంతే. అంటే నాకు తను చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా స్వీట్ అండి. ఇది నిజం. నేను దాంట్లో ఏరలేను. ఈ మూమెంట్ స్వీట్, ఈ ఎమోషనల్ అవ్వాలి, నవ్వకూడదు ఇలాంటి టైంలో. ప్రతి మూమెంట్ తను చూసిన క్షణం నుండి ఈ రోజు వరకు తనతోనే 24 hours తనతోనే స్పెండ్ చేయాలనిపిస్తుంది. మాక్సిమం నా డే తనతోనే స్పెండ్ చేస్తాను నేను. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకేంటి. అంత ఇష్టం నాకు తనంటే. నాకు ప్రతి మూమెంట్ స్వీట్ తల్లి. ఇప్పుడు మీరు ఏం చెప్తావు తల్లి, కాపీ పేస్టేనా? మీరు ఎందుకు హింట్ ఇస్తున్నారు, అదే చెప్పమని. మీరు సార్ అయితే నేను స్టూడెంట్, మీకు ప్రో మ్యాక్స్. అంటే స్వీట్ అంటే అన్ని స్వీటే, కానీ నాకు అబౌట్ అయినప్పుడు నేను ఏడుస్తుంటే వచ్చి నువ్వు పిల్లలు లేరని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు, నాకు నువ్వే చిన్న పిల్లవు, నువ్వు నాకు పిల్లలు పుట్టినా కూడా నాకు ఫస్ట్ డాటర్ నువ్వే నాకు అని చెప్తారు. అది నాకు స్వీట్ అండ్ క్యూట్ మూమెంట్. ఒక మంచి సపోర్ట్ మూమెంట్ కూడా అదే. చాలా అవునండి. అంతేనా? అంటే ఇప్పుడు రాబోయే పిల్లలు కూడా జూనియర్ సురేంద్రలా ఉండాలనుకుంటారా, జూనియర్ పూజితలా ఉండాలనుకుంటారా? జూనియర్ పూజిత. మహానటి. అంటే నాకు చెప్పడం కూడా అలాగే చెప్తారు, పోలికలు నీవే రావాలి, నీ అంత క్యూట్ గా ఉండాలి అని ఆయన అంటారు. అసలు అబ్బాయి వద్దనుకున్నానండి నేను. ఇంకా అమ్మాయే కావాలండి. నాకు అమ్మాయి కావాలి, అది కూడా పూజితలా. ఇప్పుడు అబ్బాయిలందరూ ధర్నా చేయాలి, ఎందుకు వద్దు మేము. కామెంట్, మీరు కూడా అబ్బాయిగా, అబ్బాయి ఎందుకు వద్దు అంటున్నారు. అబ్బాయి కావాలా? ఓకే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కావాలి, చక్కగా క్యూట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇంత స్వీట్గా, ఇంత క్యూట్గా ఉంటున్నారు, ఎప్పుడు మీకు దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. పూజిత, నేను చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ అవ్వు, అప్పుడు మళ్ళీ మంచి ఇంటర్వ్యూ చేద్దాం, నీ గోల్ ఫుల్ఫిల్ చేసుకో. థ్యాంక్ యూ. మీకు చెప్తున్నాం పూజిత, ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అంత క్యూట్గా అనిపిస్తుంది. అంటే పూజితని చూడగానే ఒక ఇంట్లో ఆడపిల్లలాగా అనిపిస్తుంది మాకు. సో బరువు బాధ్యతలన్నీ వాళ్ళ పేరెంట్స్ మీకు పెట్టారు కాబట్టి దాన్ని మీరే చూసుకోండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కూడా బాగా జరిగింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలిసి ఇంటర్వ్యూ చేయడం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, క్యూట్ కపుల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్. బై బాయ్.